మా అమ్మ వద్దు వద్దు అన్నా కానీ మేమైతే విజయవాడ అయితే వెళ్తున్నాం. విజయవాడ ఎందుకు వెళ్తున్నాం అంటే మనకి రేపు అయితే ప్రాజెక్ట్ రివ్యూ ఉంది కాబట్టి మేమైతే విజయవాడ అయితే వెళ్తున్నాము. ఇంకా మనం వెనుకొండ నుంచి విజయవాడకి అయితే 160 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎగ్జాక్ట్ మా ఊరు నుంచి అయితే 180 వస్తుంది. సో మేమైతే పెట్రోల్ కొట్టించుకుని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. మన నాగూర్ గాడు నేనైతే వెళ్తున్న దారిలో అయితే మనకు ఒక లారీ యాక్సిడెంట్ అయితే బోల్తా పడిపోయింది. లోపల ఉన్న డ్రైవర్ కి అయితే ఏం కాలేదు. వర్షాలు అయితే స్లోగా వెళ్ళండి మీరు కూడా. ఇంకా మేమైతే వెళ్తున్న దారిలో అయితే ఫుల్ వర్షం అయితే పడింది. నాగూర్ గారు స్టెప్లు అయితే వేస్తాను. వాడి కోసం అయితే ఒక సాంగ్ వేస్తా చూడండి. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమేట్, ఎంజాయ్ లైఫ్. పండగ ఏం పండుగ ఏమో కానీ ఫుల్ వర్షం అయితే పడుతుంది. మేమైతే ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ పాలెం దగ్గర అయితే మేమైతే ఆగాము. ఆగిన తర్వాత మన బండి అయితే ఫుల్ వర్షం అయితే తడిచిపోతుంది. లోపలికి పెడదాం అన్నా కానీ స్పేస్ లేదు. ఇంకా సర్లే అని మేమైతే ఇంకా అక్కడ వెయిట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయింది వర్షం తగ్గిన తర్వాత. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మనం పెరంగపురం వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో మళ్ళీ మేము పెట్రోల్ బంక్. నాకేంటో వర్షాల్లో ట్రావెలింగ్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో కార్లో అయితే వెళ్తాం కానీ ఏదో బైకుల మీద అంటే కష్టమే. మనం అయితే హెల్మెట్ మనం పెట్టుకుని వాడికైతే డ్రైవింగ్ చేస్తున్నాం, వాడికైతే ఇవ్వలేదు. ఇంకా సర్లే అని మనం అయితే చిన్న పేరేచల్ దాకా అయితే వచ్చేసాం. వర్షం అయితే అప్పటికైతే తగ్గిపోయింది. మేమైతే గుంటూరు దాకా వచ్చిన తర్వాత వర్షం అయితే తగ్గిపోయింది. తర్వాత ఆటో మీద అయితే మన మహేష్ అన్న ఫోటో తీసి అయితే మన నాగూర్ అయితే సో ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాడు మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి. మీలో ఎవరైనా మహేష్ బాబు ఫ్యాన్ అంటే కామెంట్ చేయండి మావా. ఇంకా ఫైనల్లీ మేమైతే గుంటూరు అయితే వచ్చాము. గుంటూరు వచ్చిన తర్వాత అయితే వర్షం అయితే తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత అయితే మన పేత్రి అన్న అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నతో ఒక అరగంట మాట్లాడిన తర్వాత టైం అంతా అక్కడ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయే టైంకి అయితే మాకు నైట్ అయిపోయింది. బాగా నైట్ అంటే ఆల్మోస్ట్ 6 అయింది, లేదు 6 కన్నా ఎక్కువ అవ్వదు మేము, ఎందుకంటే ఫాస్ట్ గానే వచ్చేస్తాం. తర్వాత అయితే మన గోపిగాడు అయితే మాతో అయితే కలిసిన తర్వాత అయితే వాడైతే ఫాస్ట్ గా వెళ్తూనే ఉండేవాడు పల్సర్ మీద అయితే. ఇంకా ఫైనల్లీ మేమైతే విజయవాడ అయితే వచ్చేసాం. వచ్చేసిన తర్వాత అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో మేమైతే గుండుపల్లి సైడ్ నుంచి అయితే ఈ రోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మావా. సాగర్ వాల్మీకి బ్లాగ్.